తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వరి శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఘర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రవి, బుధ, శుక్ర, రాహులు. అలాగే చంద్రుడు కన్య, తుల, వృశ్చిక రాశుల్లో సంచారం. తులారాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోవు. ఏదైనా ఒక పని ప్రారంభించాలన్నప్పుడు అవి సానుకూల పడతాయి. ముఖ్యంగా ఇల్లు కొనాలని ప్రయత్నాలు చేస్తారు, అవి సఫలీకృతం అవుతాయి. అలాగే జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తుంది. చేతిదాకా వచ్చిన కొంత ధనం చేజారిపోతుంది, అయినా అది వారం చివరిలో మళ్ళీ వచ్చే అవకాశం గోచరిస్తుంది. డబ్బుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించుకోగలుగుతారు. సినీ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, చార్టెడ్ అకౌంట్స్, MBA, మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించేటప్పుడు నలుగురు సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఇటు బంధుమిత్రులతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు చర్చించి ముందుకు వెళ్ళండి. నిర్ణయం మటుకి మీరే తీసుకోవాలి. ఎవరు ఎన్ని చెప్పినా సలహాలు సూచనలు వినండి. ఫైనల్గా డెసిషన్ మటుకి మీదే అయి ఉండాలి. దాని ద్వారా లాభం పొందారు కూడా. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలని చూస్తారు. అలాగే భాగస్వామి కూడా చేసుకోవాలనుకుంటారు. అయితే వ్యాపార వ్యవహారాల్లో భాగస్వాములు కాకుండా మీకు మీరుగానే ప్రయత్నాలు చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే భాగస్వామితో విభేదాలు కానీ నష్టాలు కానీ భవిష్యత్తులో వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. ఎప్పటి నుంచో ఉద్యోగం కన్నా వ్యాపారం ప్రారంభించాలి, మనకంటూ ఒక స్థాయిని సంపాదించుకోవాలి, నలుగురిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి, ఉద్యోగం చేసాం చాలు ఇంకా వ్యాపారం చేద్దామనే ఆశలు ఎక్కువగా ఉంటుంది. వాటిని కొంతకాలం ఆగి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. అలాగే బంధుమిత్రులతోటి సరదాగా గడుపుతారు. అందరితో కలిసి విహారయాత్రలు కానీ శుభకార్యాలు కానీ పాల్గొంటారు. ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకరికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏర్పడతాయి. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. దానివల్ల మనోవేదన కావచ్చు, డిప్రెషన్ కావచ్చు ఉండే అవకాశం గోచరిస్తుంది. సంతాన సంబంధమైన వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. వారి వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మంచి సంబంధం కోసం ప్రయత్నం చేస్తారు. మంచి సంబంధం కుదురుతుంది. సంబంధ విషయ వ్యవహారాల్లో జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ప్రస్తుత కాలమానం ప్రకారం ఇద్దరు ఉద్యోగాలు చేయడం మంచిదే. అయితే ఉద్యోగాల్లో పోటీతత్వం అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. ఉద్యోగం చేస్తున్నాం కదా, ఎలా ఉన్నా సరిపోతుంది అనే ధోరణికి వస్తున్నారు. కాబట్టి గ్రహమైత్రి ఇద్దరికి బాగుందా లేదా, చక్కగా ఉంటారా లేదా అనే విషయ వ్యవహారం మీద జాతక పరిశ్రమ చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. బంగారం కావచ్చు, నూతన గృహం కావచ్చు కొనే అవకాశం గోచరిస్తోంది. అడ్వాన్స్ అన్న ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అలాగే విదేశాలకు సంబంధించి వెళ్ళాలనుకునే వారికి విదేశీ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి వ్యాపారం చేయాలనుకున్న వారు కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తోంది. నలుగురిలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. మీరు అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇటు వ్యాపారంలోనూ ఇటు బిజినెస్లోనూ అందరికంటే మీరే పై చేయి ఉండాలి అని యోచన చేస్తారు. నలుగురితో పాటు మనము నలుగురిలో పేరు తెచ్చుకోవాలి, కష్టపడాలి,
అనే యోచన ఎక్కువగా ఉంటుంది. ఇది దేనికి భయపడరు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నామంటే ఆ నిర్ణయాన్ని అమలు చేసే ప్రక్రియని పూర్తి చేస్తారు. మీకున్న ధైర్య సాహసాలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. వెనక్కి లాగేవారు చాలామంది ఉంటారు. వాటిని పట్టించుకోకుండా మీకు మీరుగానే ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాష్ట్రాధిపతి అష్టమాధిపతి శుక్రుడు షష్టమంలో ఉన్నారు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లైనింగ్కి సంబంధించి ఆస్మాకు సంబంధించి ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పరీక్షా సమయం కాబట్టి ఎడ్యుకేషన్ మీద పూర్తి దృష్టి పెట్టడం ఎంతో అవసరం. మీ సమయస్ఫూర్తి, మీ తెలివితేటలు వీటికి ఉపయోగించినట్లయితే భవిష్యత్తులో మంచి విజయాలు అందుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలకు సంబంధించి ముఖ్యంగా వైద్య వృత్తి చేసేవారికి, వైద్య వృత్తిలో యుఎస్కి వెళ్ళాలనుకునే వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఏ పని అయినా సరే పరమేశ్వరుని అనుగ్రహంతో ముందుకు వెళ్ళండి. ఆయన ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకోండి. చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్, సినీ రంగం వారికి, కాస్మెటిక్స్, ఫ్యాషన్ డిజైన్ ఈ రంగాల వారికి బాగుందని చెప్పచ్చు. చిరు వ్యాపారస్తులకు, హోటల్ బిజినెస్ వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మంచి లాభాలు తెచ్చే విధంగా ఉన్నాయి. అలాగే కుటుంబ సభ్యులతోటి మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్త వహించాలి. ఆచితూచి వహించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహవతులతో దీపారాయణ చేయడం, అలాగే శుక్రవారం నాడు, మంగళవారం నాడు ఆరావళి కుంకుమతో పూజించండి. అమ్మవారికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మామిడి పండు రంగు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.